బ్రో, ఒక విషయం గుర్తుపెట్టుకో. రెజ్యూమే అంటే నీ లైఫ్ స్టోరీ కాదు. నీ ఎవ్రీ పార్ట్ టైం జాబ్, ఎవ్రీ ఇంటర్న్షిప్ అన్నీ చెప్పాలని అనిపిస్తుందా? స్టాప్. దాట్స్ నాట్ హౌ యుఎస్ రెజ్యూమేస్ వర్క్. ఒకటి గుర్తుపెట్టుకో, యుఎస్లో హైరింగ్ మేనేజర్కి అస్సలు టైం ఉండదు. 6 to 7 సెకండ్స్లో డిసైడ్ చేస్తారు మీ రెజ్యూమేని షార్ట్ లిస్ట్ ఆర్ ట్రాష్ బిన్ అని. సో మీ రెజ్యూమేలో ఓన్లీ రెలెవెన్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, డేటా అనలిస్ట్ జాబ్కి అప్లై చేస్తున్నావంటే మీ డెలివరీ డ్రైవర్ జాబ్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వరుగా. అది కామన్ సెన్స్. రెజ్యూమే అంటే ఒక నెట్ఫ్లిక్స్ ట్రైలర్ లాగా ఉండాలి. ఓన్లీ బెస్ట్ సీన్ చూపించాలి. ఫుల్ మూవీ స్టోరీ ఎందుకు ఎవరికి అవసరం లేదు. హౌ టు డూ ఇట్ రైట్. స్టెప్ 1, జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఏ స్కిల్స్ వాడుతున్నారో చెక్ చేయండి. స్టెప్ 2, మీ పాస్ట్ జాబ్లో నుంచి సేమ్ స్కిల్ యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ మాత్రమే హైలైట్ చేయండి. స్టెప్ 3, 1 page resume is the best. 2 pages only if you have more than 5+ years of experience. And గుర్తుపెట్టుకో, క్వాలిటీ బీట్స్ క్వాంటిటీ ఎవ్రీ సింగిల్ టైం. రెజ్యూమేలో అన్నీ చెప్పడంతో ఇంప్రెస్ చేయలేం. సో ఓన్లీ రెలెవెంట్ చెప్తే ఇంపాక్ట్ ఉంటుంది. ఈ టిప్ నచ్చిందా? లైక్ చేయి, షేర్ చేయి అండ్ కమెంట్లో చెప్పండి. మీ రెజ్యూమే పైన నేను రివ్యూ చేస్తాను. లెట్స్ గో.